రేణిగుంట విమానాశ్రయం మరియు వివిధ పరిశ్రమలకు వెళ్లే మార్గం నిత్యం ప్రమాదాలకు నెలవైంది. రేణిగుంట మండలం విమానాశ్రయ డిక్సన్కు వెళ్లే మార్గంలో కారు బైకు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రేణిగుంట శ్రీ కాళహస్తి రహదారి నుండి సెల్కాన్ కార్బన్ రహదారి గుండా విమానాశ్రయం మరియు డిక్సన్కు వెళ్లే మార్గంలోని సర్కిల్లో నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుందన్నారు. అదేవిధంగా డిక్సన్ వైపు నుండి వస్తున్న ద్విచక్ర వాహనం విమానాశ్రయానికి వెళ్తున్న కారు ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ఉన్న 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఈ సర్కిల్లో ఎటువంటి సూచికలు గాని వేగ నియంత్రణ చేసేందుకు స్పీడ్ బ్రేకర్లు గాని ఏమీ లేవని తెలిపారు. ఒకవైపు నుండి వాహనం వచ్చేటప్పుడు ఆ వాహనం డ్రైవర్కు మరొక మార్గంలో వస్తున్న వాహనం కనిపించదని, ఇందుకు కారణంగా ఈ సర్కిల్లో ప్రమాదాలు నిత్యం జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఇక్కడ రహదారులు ఎక్కువగా ఖాళీగా ఉండడం వలన ద్విచక్ర వాహనాలు, కార్లు వంటివి చాలా వేగంగా వస్తూ ఉంటాయని, ఈ క్రమంలో సర్కిల్ దాటే సమయంలో వేగాన్ని అదుపు చేయలేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టలేదని స్థానికులు వాపోయారు. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది డిక్సన్, సెల్కాన్, కార్బన్, విటెక్ తదితర పరిశ్రమలకు కార్మికులు ద్విచక్ర వాహనాల్లో, కార్లలో, బస్సులు సైతం తిరుగుతూ ఉంటాయని, అలాగే విమానాశ్రయానికి తిరుపతి, రేణిగుంట చుట్టుపక్కల ప్రాంతాల నుండి వాహనాలు నిత్యం వస్తూ పోతూ ఉంటాయని తెలిపారు. ఇంత రద్దీగా ఉన్న ఈ రహదారిలో ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని కార్మికులు, టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బి అధికారులు, విమానాశ్రయ అధికారులు చొరవ చూపి ఈ సర్కిల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్, ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్, ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.